నేను పాన్ తినేవాడిని. హ్మ్. రోజుకు 30 పాన్లు 35 పాన్లు తినేవాడిని. మిట్టపానా? మీట గాదు. కాశ్మీర్ కిమామ్ అది కొంచెము అంటే ఆ కత్తా గిత్తా అంతా ఏస్తారు అది. ఆ! ఎర్రగా అయితది నా ఫోను రూ. 5 రూ. హ్మ్. 35. హ్మ్. దాంట్లో వేసేది రూ. 5 ఏదో అదేదో వేస్తారు దాంట్లో. గుమ్మునగా ఉంటదనమాట. స్మెల్లు. హ్మ్. కానీ అంటే అయితే ఆ పాను హ్మ్. నేను ఒక కాన్స్టిట్యున్సీ నుంచి వస్తున్నాను. నేను కాన్స్టిట్యున్సీ ఎంట్రన్స్‌లో గూడా సంగారెడ్డిలో ఒక పాన్ షాప్ చూసుకున్నాను. హ్మ్. ఆడికి ఎట్లా కట్టాలి ఏంటి అంతా నేర్పించుకొని పెట్టుకున్నాను. హ్మ్. సాయంత్రానికి తక్కువైతే ఒక 4, 5 అన్న ఉండాలి హైదరాబాద్ రావటానికి. నేను అక్కడ కట్టించుకొని వచ్చేవాడిననమాట. హ్మ్. ఆడ కట్టించుకున్నాను. అప్పుడే తీసుకున్నాను. నేను మళ్ళా మెయిన్ రోడ్ ఎక్కినాకనే పానేసుకుంటా. ఆ! మన మధ్యలో వేసుకోను. ఈ లోపల నాకు ఎస్పీ గారు ఫోను. "బాబుమోహన్ గారు మీరు ఫలానా దగ్గర పాన్ తీసుకున్నారా?" అంటే, "అవును." "వద్దొద్దు తినకండి" అన్నాడు. ఏంటి అన్నా పాన్ తినొద్దంటాడు అని నేను ఇప్పి వేసుకోబోతున్నా. ఆ! ఇంకొక ఫోనొచ్చింది. "సాబ్ పాన్ నహీ ఖానా ఉస్మే జహర్ హై" అన్నారు. విషం ఉంది అని ఒక లేడీ ఆ! ఏడుస్తుంది. హ్మ్. ఏంటబ్బా! అనుకున్నాను. అనుకోని నేను పడేస్తున్నా. మళ్ళీ ఎస్పీ గారి ఫోను. "సీరియస్‌గా చెప్తున్నాను. మీ పాన్‌లో విషం ఉంది. పాన్ తినకండి సార్. పడేయండి." బాబోయ్! సీరియస్‌గా అన్నాడు. "పడేయండి." పడేసా. వచ్చాను. ఏంటి ఇట్లయింది అనుకున్నాను. నో. రేపటి నుంచి తినొద్దనుకున్నా. మళ్ళీ ఈ రోజు వరకు తినలేదండి అసలు. అది గుర్తే రాలేదు నాకు పాను. అది. కానీ ఎవరు చేసిండ్రు సార్ అది విషం ఉందని? ఇగ అదంతా హిస్టరీ కథ జరిగింది. కథ జరిగింది నాకు కానీ పెట్టారు. ఆ! ఆహ్, ప ప పాన్‌లో పెట్టి రేపు పొలిటికల్ అపోనెంట్స్ ఆ! అంతేనా? అవును. ఓయమ్మో! ఇది చాలా పెద్ద ఎంత ప్రమాదం తప్పిపోయింది మీకు. చాలా. భగవంతుడి దయ. అంతే. దాన్ని ఎంతమని చేసింది ఆయనే. ఆ! పాన్ తినకురా ఇంకా కొంచెం పనుందన్నది ఆయనే మరి. సో 2 స్వామి కార్యం అయింది మిమ్మల్ని కాపాడాలని. మీ స్వకార్యం అలవాటు మానేయాలని 2 అప్పటి అయినాయి. నుంచి నేను మానేశా.